అంటే ఒక అంశం తీసుకొని పార్లమెంట్లో ఒక రాజకీయ పక్షము ఒక నరేటివ్ బిల్డ్ చేస్తుంటే దానికి కౌంటర్గా మరో రాజకీయ పక్షము కౌంటర్ మానూవరింగ్ అంటారు, కౌంటర్ విన్యాసాలతో తమకు రాజకీయంగా ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. అంటే ఇట్స్ ఎసెన్షియలీ పార్లమెంట్ హాస్ బికమ్ ఎ ఫోరం ఫర్ పొలిటికల్ స్ట్రాటజీస్. రాజకీయ ప్రతివ్యూహాలకు పార్లమెంట్ వేదిక. ఆ వేదిక కావడమే ఆఖరికి ఫిజికల్గా ఎవరికొరు తోసుకున్నారు. ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, 2 కూడా పెట్టారు. మరి పోలీసు నిజంగానే పార్లమెంట్ లోపల జరిగిన దానికి పోలీసు రియాక్ట్ అవుతుందా అనేది చూడాలి. సో ఒకరి మీద ఒకరు కేసు పెట్టారు. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ ఉమెన్ ఎంపీలు అవమానించారంటూ బీజేపీ వారి ఆరోపణ. ఎందుకంటే రాహుల్ గాంధీని టార్గెట్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. సో ఇలా ఒకరి మీద ఒకరు చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, దేశం ఎదుర్కొనే కీలక సమస్యలు. రూపాయి విలువ ఘోరంగా 85 రూపీస్ పర్ డాలర్ పతనమైంది. 5 to 20% అన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. మీరు రాసి పెట్టుకొని నెక్స్ట్ 2-3 monthsలో అన్ని రకాల రిటైల్ వస్తువులు, మీరు కాఫీ టీ నుంచి మొదలుకొని అన్ని. కాఫీ ఆల్రెడీ భారీగా పెరిగింది, చాక్లెట్ ధరలు పెరగబోతున్నాయి. ఎందుకంటే కోకో ప్రైసెస్ కనీవిని ఎరగని రీతికి వెళ్ళిపోయినాయి. $11,900 per ton, $11,900 per ton. ఎందుకంటే కోకో అనేది చాక్లెట్లో ఒక ఇంపార్టెంట్ మెయిన్ రా మెటీరియల్. వెస్ట్ ఆఫ్రికాలో కోకో పండుతుంది, అక్కడ కోకో క్రాప్ దెబ్బతిన్నది. ఇలా అనేక రకాల ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9% చేరుకుంది. సో మీకు ప్రైవేట్ కన్సంప్షన్ అంటారు, అంటే ప్రజలు వినిమయం చేసే వస్తువుల సేవలపైన చేసే ఖర్చు తగ్గిపోయింది. ఫలితంగా జీడిపి దెబ్బతిన్నది, 5.4% పడిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ జీడిపిలో 60% వెయిటేజ్ ఉంటుంది. సో ఇలా ఒక సీరియస్ ఎకనామిక్ ఇష్యూస్, జమిలీ ఎన్నికలు, దాని రాజకీయ ప్రభావాలు, ఇవన్నీ అనేక అంశాలు పక్కకు పోయి రాజకీయ పార్టీల ప్రతివ్యూహాలకు పార్లమెంట్ వేదికలవుతుంటే ఎవరికి కావలసిన నరేటివ్ వాళ్ళు బిల్లు చేసే క్రమంలో జరిగిన ఇన్సిడెంట్. సో అందువల్ల దీంట్లో పార్లమెంట్లో బాహాబాహి ఇట్లా కొట్టుకుంటారా అనే దానికన్నా దానికి వెనకాలన్న ఎసెన్స్ ఏంటి, దానికి వెనకాలన్న బ్యాక్డ్రాప్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి.